నా లవ్ పేరు దివ్య. మేమిద్దరం సేమ్ కాలేజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాం. మాది గుంటూరు, శారదా కాలనీ. ఆల్మోస్ట్ చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం. తను చెప్పినట్టే ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నా, ఎంసెట్ రాశా. ఇంజనీరింగ్ తన కాలేజీలోనే జాయిన్ అయ్యా. ఇంజనీరింగ్ లాస్ట్ ఇయరే కంప్లీట్ అయింది. హైదరాబాద్కి వెళ్ళి కంప్యూటర్ కోర్స్ చేద్దామంది. సరే అని వచ్చా. నీకు ఒకటి తెలుసా, క్లాస్లో అందరూ మన లవర్స్ అంటున్నారు. అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తిరుగుతున్నారా? వాళ్ళని చూసి నువ్వేమంటావు? ఫ్రెండ్షిప్ అవ్వచ్చు కదా. పిచ్చోడా, అమ్మాయికి అబ్బాయికి ఫ్రెండ్షిప్ ఏంట్రా? సరే ఇది చెప్పు, నువ్వు చిన్నప్పటి నుండి నేను చెప్పిన మాట వింటున్నావు, నాకు ఒక్కసారి కూడా ఎదురు చెప్పలేదు, ఎందుకంటావు? ఏమో దివ్య, నేను నీకు ఎదురు చెప్పలేను. దాన్నే లవ్ అంటారు. నీకు నా మీద లవ్ ఉంది, అవునా కదా? మాటల్లో చెప్పలేనంత. మరి నీకు? నాకు నీ మీద లవ్ లేకపోతే నీకు అసలు ఏం చెప్పేదని కాదు. కొంతమంది లవ్ మాటల్లో చెప్పనక్కర్లేదు, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నన్ను చూడకుండా ఒక్కరోజైనా ఉండగలవు నువ్వు? చాలా కష్టం. ఎందుకంటావు? లవ్ దివ్య, ప్రేమ. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? నీకు తెలియదా దివ్య? తెలుసు, కానీ నువ్వు చెప్పాలి కదా. ఐ లవ్ యూ. ఇది కూడా నేను చెప్తేనే చెప్తావా? నువ్వు అన్నీ కరెక్ట్గానే చెప్తున్నావు కదా. కరెక్ట్గా చెప్తున్నప్పుడు నీ మాట వినాలి కదా. నువ్వంటే నాకు ఇష్టం, సో నువ్వేం చెప్తే అదే నేను చేస్తా. సరే, రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? వెళ్ళమన్నావు కదా, వెళ్తా. ఆ తీరంలో నీవు నిలుచున్నా, అలుపే లేకుండా పయనిస్తున్నా, నిన్ను చేరాకే నా ఊపిరిని నీ శ్వాసలోనే వదిలేస్తున్నా. ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? హాయ్ రవి. నీ ఇంటర్వ్యూ సంగతి ఏంటి? నాకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారా? నీ సంగతి ఏంటి? సెలెక్ట్ అయ్యా దివ్య, కానీ పోస్టింగ్ హన్మకొండలో వేశారు. నువ్వేం చెప్పావు? నిన్ను అడగకుండా ఏమైనా చేశానా? రేపు చెప్తా అని చెప్పా. ఏం డిసైడ్ అయ్యావు? నువ్వు చెప్పు, ఏం చేయమంటావు? జాయిన్ అవ్వు. కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ చేంజ్ అవ్వచ్చు. జాబ్ రావడం చాలా కష్టం. వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడు జాయినింగ్? 2 డేస్లో జాయిన్ అవ్వచ్చు అన్నారు. నీకు? నాకు నెక్స్ట్ వీక్ నుండి. ఫస్ట్ టైం నిన్ను వదిలి వేరే ఊరికి వెళ్ళడం. కొన్ని రోజులేలే, అయినా సాటర్డే సండే వచ్చేసా హైదరాబాద్కి. ఏమంటావు? సరే వస్తా. నీకేమైనా అవసరం ఉంటే కాల్ చేయి, ఇమీడియట్గా వస్తా. నా గమ్యంలో ఏదేమైనా నీ దరినే చేరాలనుకుంటున్నా. ఈ బ్రతుకంతా నీతోనని ప్రతిరోజు కలలే కంటూ ఉన్నా. ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? ఒకరోజు దివ్య చాలా కంగారుగా ఫోన్ చేసింది. తనకు అర్జెంట్గా 20,000 కావాలి, అరేంజ్ చేయగలవా అని అడిగింది. చాలా టెన్షన్గా మాట్లాడింది. వెంటనే ఆఫీస్లో డబ్బులు తీసుకొని దివ్య దగ్గరికి బయలుదేరా బైక్లో. ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? నా గుండెల్లో ఈ దూరాన్నే భరించలేకపోతున్నా. నీ కళ్ళల్లో కన్నీరునై నే జారిపోతూ ఉన్నా. ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? ఆ తీరంలో కడుపు నొప్పి అనింది. మార్నింగ్ విపరీతమైన నొప్పి అనింది. వెంటనే అంబులెన్స్ కాల్ చేశా. డాక్టర్స్ 40,000 కట్టమన్నారు. తన దగ్గర 10,000 ఉన్నాయి, నా దగ్గర 10,000 ఉన్నాయి, ఇంకో 20,000 కావాలి. అందుకనే నీకు ఫోన్ చేశా. ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ చేశారా? వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను. కడపరా వాళ్ళది, ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు.
మనీ రేపు నీ అకౌంట్లో ఏం చేస్తాను. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫస్ట్ టైం డబ్బులు ఎవరిని అడగాలో అస్సలు అర్థం కాలేదు. నిన్ను అడగాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇంకా తప్పలేదు, అడిగేశా. ఏమనుకోవద్దు. నేను పరవాడిని కాదు కదా దివ్య. ఆ అమ్మాయి నీ ఫ్రెండు, ఆలోచించకుండా ఆ అమ్మాయికి హెల్ప్ చేసావు. నేను నీ లవర్ని, నీకు హెల్ప్ చేయకుండా ఎవరు చేసావు చెప్పు? డబ్బులు నువ్వే ఉంచుకో, అవసరం వస్తే ఆలోచించుకొని నాకు ఫోన్ చేయి. నన్ను పరాయవాడిని చేయవద్దు దివ్య. టెన్షన్లో నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది. ఆ తీరంలో నీవు నిలుచున్నా, అలుపే లేకుండా పయనిస్తున్నా, నిన్ను చేరాకే నా ఊపిరిని నీ శ్వాసలోనే వదిలేస్తున్నా. ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? నా గమ్యంలో ఏదేమైనా నీ దరినే చేరాలనుకుంటున్నా. ఈ బ్రతుకంతా నీతోనని ప్రతిరోజు కలలే కంటూ ఉన్నా. ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? ఈ దూరాన్ని ఈ భారాన్ని నీ నవ్వుతో మరవాలనుకుంటున్నా. నా ప్రాణాన్ని నీ గుప్పెట్లో వదిలేసి వెళ్ళాలనుకుంటున్నా. ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? ఒకరోజు దివ్య మధ్యాహ్నం 1 గంటకు కాల్ చేసింది. చాలా డల్గా మాట్లాడింది. ఏంటి అని అడిగాను. తను కొత్తగా కొనుక్కున్న ఫోన్ చెడిపోయింది, నా దగ్గర ఏమన్నా పాత ఫోన్ ఉంటే తీసుకురా అనింది. చాలామంది కాల్ చేస్తున్నారు, ఆ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోతుంది, చాలా చిరాగ్గా ఉంది అనింది. నేను ఇమీడియట్గా ఫోన్ పెట్టేసి మళ్ళీ హైదరాబాద్ బయలుదేరా. దివ్య బాధలో ఉంది అని తెలిస్తే ఒక్క క్షణం కూడా ఉండలేను. ఏంటి ఈ టైంలో బైక్ పైన వచ్చావా? అవును. నీ ఫోన్ ఇవ్వు. ఈ ఫోన్ బాగుంటుంది, జాగ్రత్త వాడుకో. ఇప్పుడు వచ్చావేంటి? రేపు రావచ్చు కదా. ఏమో దివ్య, నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని అనిపించింది, వెంటనే వచ్చేసా. ఇంత దూరం బైక్ పైన రావడం డేంజర్ కదరా. నువ్వు బాధపడుతున్నావు అని తెలిస్తే నేను సైలెంట్గా ఉండలేను. మనసు మైండ్ రెండు వెంటనే నీ దగ్గరికి వెళ్ళిపోమన్నాయి. నిజంగానా? ఒరేయ్, నిన్న ఓ విషయం అడుగుతా, నిజం చెప్పు. మన ఇద్దరికి పెళ్ళి కాకపోతే నువ్వేం చేస్తావు? అప్పుడు కూడా నువ్వేం చెప్తే అదే చేస్తా. నా ప్రాణం పోయినా నిన్ను వదులుకోను. ఈ దూరాన్ని ఈ భారాన్ని నీ నవ్వుతో మరవాలనుకుంటున్నా. నా ప్రాణాన్ని నీ గుప్పెట్లో వదిలేసి వెళ్ళాలనుకుంటున్నా. ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? ప్రేమ ప్రేమ ఇది నువ్వు చేసే మాయేనా? ప్రేమ ప్రేమ భలే గమ్మత్తుగా ఉందేమైనా? వీడు చాలా సిన్సియర్, వీడిని మాత్రం వదులుకోకూడదు. ఇంట్లో చెప్తే ఒప్పుకోరు, కులం మతం అంటారు. ఇంట్లో వాళ్ళు తెచ్చిన సంబంధం గుడ్డిగా చేసుకుంటే తర్వాత ఏడ్చేది నేనే కదా. వాడు ఎదవై ఉండొచ్చు, తాగుబోతు అయి ఉండొచ్చు, శాడిస్ట్ అయి ఉండొచ్చు, ఎంతమందిని చూడలేదు. ముందు నా లైఫ్ నాకు ముఖ్యం. వీడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. రవి, చెప్పు దివ్య. నన్ను పెళ్లి చేసుకో. సరే దివ్య. ఈరోజే చేసుకో, ఏదైనా గుళ్ళో చేసుకుందాం. ఈరోజే ఎలా? ఇంట్లో వాళ్ళకి చెప్పి అందరి ముందు చేసుకుందాం. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకోరు, అదే పెళ్లి చేసుకొని చెప్తే ఒప్పుకోక తప్పదు. చెప్పకుండా చేసుకోవడం తప్పు దివ్య, ఖచ్చితంగా ఒప్పుకుంటారు, నేను గ్యారంటీ. నా మాటకెంటే ఎదురు చెప్తున్నావు? ఎప్పుడు నా మాటకు ఎదురు చెప్పలేదు. ఇదొక్కసారి నా మాట విను, మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. పేరెంట్స్ తెలిస్తే చాలా బాధపడతారే, అర్థం చేసుకో. నువ్వు తప్పితే నాకెవరు ముఖ్యం కాదు, కానీ ఇన్ని రోజులు నీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం మమ్మీ డాడీ. ఎలా మర్చిపోగలం? నా మాట విను, ఈరోజు కాకపోతే రేపు లేదా నెక్స్ట్ వీక్
ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చేసుకుందాం. నేను మమ్మీ డాడీని మోసం చేయలేను. నేను ఒప్పిస్తా దివ్య, నువ్వు మీ ఇంట్లో ఒప్పించు. మీ ఇంట్లో ఒప్పుకున్నా మా ఇంట్లో ఒప్పుకోరు. అనవసరంగా పెద్ద గొడవ అయిపోద్ది. ఏమన్నా తేడా జరిగితే నేను చచ్చిపోతే జాగ్రత్త. ఎందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? ఏం కాదు, నేను నిన్ను వదులుకొని దివ్య. కానీ నేను ఆలోచించాను, నువ్వు ఆలోచించు. మా ఇంట్లో ఒప్పుకోరు. నన్ను పెళ్లి చేసుకుంటే ఇప్పుడే చేసేసుకో. తర్వాత నాకేమన్నా అయితే నీదే బాధ్యత. నీ డెసిషన్ ఏంటో నాకు తొందరగా చెప్పు. కొన్ని రోజులు సైలెంట్గా ఉండిపోయా. రీసెంట్గా నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు. డైలీ కలుస్తా, సరిగ్గా మాట్లాడటం లేదు. ఎందుకు అని అడిగితే వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటుంది. ఎంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. పేరెంట్స్కి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా. తరువాత నువ్వేమున్నా? మాది తిరుపతి, హైదరాబాద్కి జాబ్కి వచ్చా. లేవడం, తినడం, పనికి వెళ్ళడం. 4 రోజులకి బోర్ కొట్టింది. ఇలా అయితే కుదరదని తిరుపతికి వెళ్ళిపోదాం అనుకున్నా. ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి బయటికి వచ్చా.